రాజయ్య, ఏమిటి అలా ఉన్నారు? అబ్బే ఏం లేదు రాజు. అమ్మ సీత, వెళ్ళి కాఫీ తీసుకురా అమ్మా. కాఫీకి ఇప్పుడేం తొందర వచ్చింది కానీ నిన్న గుళ్ళో ఆ గొడవ ఏమిటమ్మా? దేని గురించి అన్నయ్య మీరు అడిగేది? అదే రామరాజుకు నీకు మధ్యన జరిగిన విషయం గురించి. అది ఇప్పుడు ఆ గొడవ ఎందుకులే రాజు? ఆ గొడవ నాకెందుకులే అనుకునేవాడిని అయితే కూలీల విషయంలో తలదూర్చేవాడినే కాదు, మీ రిక్షా వాళ్ళ విషయం పట్టించుకునేవాడినే కాదు. సీతమ్మ, గుళ్ళో అతను నిన్ను విసుక్కుంటే ఆ విసుగు నువ్వు భరించినప్పుడే అనుకున్నాను మీ ఇద్దరి మధ్య ఏదో కథ ఉందని. అదేమిటో చెప్పమ్మా. దేవరాజు, కావలసిన మనిషిగా ఆప్యాయంగా అడిగావు నువ్వు. కానీ ఒక ఆడది తనకు జరిగిన అన్యాయం తన నోటితో ఎలా చెప్పుకోగలదు? రాజే. అవును రాజు. ఆ రామరాజు దానికి మాయ మాటలు చెప్పి పెళ్ళం లేని తను దీన్ని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. దేవుడి దగ్గర ప్రమాణకం చేసి దాన్ని లొంగ తీసుకున్నాడు. అవసరం తీరాక దూరంగా నెట్టేసి నీ దిక్కున్న చోట చెప్పుకోమన్నాడు. మాలాంటి పేదోళ్ళకి ఆ దేవుడే కదా బాబు దిక్కు. ఏనాటికైనా మనసు మార్చుకుని తన ఇంటి దాన్ని చేసుకుంటాడని మొండిగా బతుకుతుంది ఆ ఎర్రిబాగులది. ఆ పాపిష్టోని మర్చిపోయి మరొకరిని పెళ్లి చేసుకుని నీ బతుకు నువ్వు బతకవే అంటే వినిపించుకోదు. అది ఆడది ఒక మనిషిని నమ్ముకోవాలి, చచ్చినా బతికినా ఆడనే తన మనసులో నిలుపుకోవాలంటుంది. అది సీతమ్మలాగా నిండు మనసుతో నమ్ముకున్న వాళ్ళకి ఏదో ఒక రోజు న్యాయం జరిగి తీరుతుంది. ఆమె కోరుకున్నట్టుగా ఆ రామరాజు తన తప్పు తెలుసుకుని నీ చెల్లెలు చేయి అందుకుంటాడు. రాజయ్య, జరిగే పనేనంటావా? జరగకపోతే జరిగేటట్టు చూడాలి. ఏం అబ్బాయి గారు, ఏం కావాలి మీకు? నీ కొట్టు ముచ్చటగా ఉంటేను చూతాను వచ్చాను. మీరు ఇక్కడ నిలబడడం ఏమీ బాగలేదు. కొంటే ఏమన్నా కొనండి, లేకపోతే ఉంచవయ్యా, పర్లేదు. లేకపోతే 5 నిమిషాలకోసారి చాక్లెట్ ఇస్తుండవా? ఏమిటి నాయనా ఇక్కడ బీటేశావు? కొద్దిగా పనుందిలే, అయినా నీకెందుకు? మీ నాన్న ఎక్కడా? మీ పిన్నింటికి వెళ్ళాడా? పిన్నా? అదెవరు? నీకు తెలీదా? ఆ రాజయ్య చెల్లెలు సీతమ్మ లేదు, ఆవిడే మీ పిన్ని. మీ నాన్న నీతో చెప్పలేదా? చెప్పలేదు. చూసావా ఎంత దుర్మార్గుడో మీ నాన్న. కన్న కొడుకు అయిన నీతో కూడా చెప్పకుండా. ఆహా, ఏం చెప్పారండి? కొంచెం వివరంగా చెప్పండి. ఆ సీతమ్మ ఈ సతీష్ బాబు పిన్నే. ఏం బాబు, మీ పిన్ని కులాసాగా ఉందా? ఇంటికి ఎప్పుడు తీసుకెళ్తున్నారు? తల్లి లేని వాడికి పిన్నే తల్లితో సమానం. మీరందరూ అట్ట అంటా ఉంటే నాకు ఏడుపు ఈ చాక్లెట్లు తీసుకుని మీ పిన్ని దగ్గరికి వెళ్ళు, ఓదారుస్తుంది. నాకొద్దు, ఉండు, మా నాన్నతో చెప్తాను. మీ నాన్నతో చెప్పి మీ పిన్నిని తొందరగా ఇంటికి తీసుకొచ్చి ఏర్పాటు చేసేసి. అలాగే. నాన్న, నాన్న, పద. నాన్న, నాన్న. ఏమిట్రా చచ్చిపోయిన వాడిని పిలిచినట్టు ఏమిటా కేకలు? నువ్వు చచ్చిపోయి అమ్మ బ్రతుకున్నా బాగుండేది. నాకు అవమానం ఉన్నా తప్పేది. అయినా చేసే అదో పనులు చాటుగా చేయొచ్చుగా. ఏమిటి అబ్బాయి గారు, నాన్నగారు చేసే వెధవ పనులు మీకు కూడా సమూలంగా తెలిసిపోయినాయి ఏమిటి? ఆయన వెధవ పనులు కాక మంచి పనులు ఎక్కడ చేస్తాడయ్యా? వారికి ఊళ్ళో ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అంటే వారు చేసే వెధవ పనులే కాదు. కైలాసం, నీ వాగుడు మరి మితిమీరిపోతోంది. నువ్వుండు. ఏమిట్రా నీ గొడవ? నా గొడవ కాదు, ఊళ్ళో వాళ్ళందరూ గొడవ. ఏమిటది? బజార్లో తలెత్తు తిరగలేకపోతున్నాను. బయటికి వెళ్తే చాలు, మీ పిన్ని బాగుందా, మీ ఇంటికి ఎప్పుడు తీసుకొస్తారు, మీ నాన్న మీ పిన్నిని బాగా చూసుకుంటున్నాడా అని అడుగుతున్నారు. అదెవర్రా? ఏమో నీకే తెలియాలి. అయినా నాకు పిన్ని అంటే నీకేమవుతుందో తెలీదా? అయ్యా, తమకు ఇంకా అర్థం కాలేదా? అబ్బాయి గారు చెప్పేది ఆ సీతమ్మ గారి గురించే. తమ గతంలో ఏం చేశాడు గతంలో నాన్న? వస్తున్నా. కైలాసం, నువ్వు నా జీవిత చరిత్ర వివరించి చెప్పనక్కర్లేదు. ఒరే సతీష్, పిన్ని అని మొదట పేలాపన పేలింది ఎవడరా? ఆ భీమరాజు గాడు. వాడు అలా అంటా ఉంటే సాకల రామయ్య, మంగళ వెంకన్న, కిళ్ళికొట్టు కనకారావు గాడు అంతా విని పక్కపక్క నవ్వుతున్నారు. అంతేనా? ఊరంతా ఆపు. కైలాసం అయ్యా, ఈ భీమరాజు మన పరువు ప్రతిష్టలు తీసేయడానికే కంకణం కట్టుకున్నాడు. నయానా భయానా వీడు వినేటట్టు లేడు. ముందా లక్ష్మీపతి ఇంట్లోంచి వాడిని ఖాళీ చేయిస్తే ఆ తర్వాత ఊరి నుంచి పంపించేసే ఏర్పాటు ఆలోచించవచ్చు. ఇంటికి పిన్నిని ఎప్పుడు తీసుకొస్తున్నావు నా ఇంటికి? ఊళ్ళో ఎవడో ఏదో కూర్చాడో నువ్వు పేలాపన పేలేవంటే ప్రాణాలు తీసేస్తా లోపలికి. ఊళ్ళో వాళ్ళందరూ అంటే లేదు కానీ నేనంటే వచ్చింది నేను కోపం. ఆపరేషన్ చేయించాం సార్. చేద్దాం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.